నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుండి కీర్తనల పుస్తకం నుండి 94వ కీర్తన 9వ వచనాన్ని మనం చదివి కొద్ది సమయం ధ్యానిద్దాం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? స్తోత్రం. దైవజనుడు దావీదు ఆయన దేవునిని గూర్చి మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నాడు, కంటిని కలుగు చేసేవాడు కానుకుందున, చెవులను కలుగు చేసినవాడు వినకుందున. చూడండి, దేవుడు మానవునికి సమస్త అవయవాలను నిర్మించాడు. చేసి దేవుడు తన పోలికలో మానవుని చేసుకున్నారు. అయితే మానవుడు మాట్లాడినను, మానవుడు నడుచునను, మానవుడు తన మార్గము ఏ మార్గమని వెళ్ళుచున్నను, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని ఈ మాటలు దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. గమనించాలి, దావీదు ఆరాధిస్తున్న దేవుని గురించి మాట్లాడుచున్నాడు. దావీదు జీవితంలో దుఃఖకరమైన పరిస్థితులు, జిగటగల దొంగ ఊబి, భయంకరమైన పరిస్థితుల్లో అతడు పడినప్పుడు, అతడు మొర్రపెట్టినప్పుడు, అతడు అటువంటి మార్గాలు గుండగా వెళ్ళుచున్నప్పుడు దేవుడు అతన్ని గమనించాడు, చూస్తున్నాడు, అతను మాటలను వింటున్నాడు. నా దేవుడు చెవులు కలిగిన వాడు, నా దేవుడు మరి చూచేవాడు, దృష్టి నుంచి చూచేవాడు అని కూడా దావీదు మాట్లాడుచూ ఉన్నాడు. గమనించవలసిన ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, దేవుడు తన ప్రజలు మొర్రపెట్టినను, తన ప్రజలు ఏ స్థితిలో ఉండినను దేవుడు చూస్తున్నాడు అనే సంగతి పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. ఆయన చూచేవాడు, ఆయన వినేవాడు. చెవులు కలుగు చేసినవాడు మనిషికి, ఆయనకు చెవులు ఉన్నాయి. అట్లాగే దృష్టిని కలుగు చేసినవాడు ఆయన కూడా చూడగలడు. చూడండి, ఈ పరిస్థితుల్లో నీవు వింటున్నా, నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన చూస్తున్నాడు అనే సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వే మాట మాట్లాడినా, ఒకవేళ కీడు నీ నోటు నుండి పలుకుచున్నా, మేలు పలుకుచున్నా, దీవెన వాక్యాలు పలుకుచున్నా, లేకపోతే కీడు కలిగించే మాటలు పలుకుచున్నా, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. నీ జీవితంలో మేలును కలుగు చేసేవాడు నీ జీవిత విధానమును ఆయన పరిశీలిస్తున్నాడు. నీ జీవిత విధానాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ నిజ జీవితంలో నీవు ఎలా ఉంటున్నావు? నీవు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు నీ ఇష్టమును అనుసరించి నీవు నడుచుచున్నావా, లేకపోతే దేవుని ఇష్టమును బట్టి నీవు నడుచుచున్నావా అనే విషయాన్ని ఆయన దృష్టి, అంటే ఆయన చూపు,
ఆ చూపు నీ హృదయములోనికి ఆయన చూడగలడు. విన్నారా? నీ హృదయములోనికి ఆయన చూడగలడు. నీ హృదయ వైఖరిని ఆయన చూడగలడు. గమనించాలి, ఆయన చూడగలడు. అంతేకాదు ఆయన వినగలడు. నీ మాటలు ఆయన వినగలడు. ఒకవేళ కోపంతో మాట్లాడినా, కనికరముతో మాట్లాడినా, దయతో మాట్లాడినా, ప్రేమతో మాట్లాడినా, లేకపోతే కుట్రతో మాట్లాడినా, కుతంత్రాలతో మాట్లాడినా, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆయన వినగలడు, వినగలడు, వినగలడు. నువ్వు పెట్టే మొర, ప్రార్థన కూడా ఆయన వినగలడు. వాక్య భాగంలో మరొక వచనాన్ని మనం చూద్దాము. నిర్గమకాండంలో 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. చాలు. ఈ లేఖన భాగాలు చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఫరో ఆధిపత్యంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు వారి ఎట్టి చాకిరీ వారు చేస్తూ ఉన్నారు. వారిని చాలా శ్రమ పెడుతూ ఉన్నారు. వాళ్ళ హృదయాలు నలిగిపోతూ ఉన్నవి, జీవితాలు నలిగిపోతూ ఉన్నవి. వాళ్ళు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, మొర్ర పెడుతూ ఉన్నారు. వారి కలిగిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి, ఈ పరిస్థితుల నుండి మాకు ఎప్పుడు విముక్తి, విమోచన, విడుదల ఎప్పుడు మాకు దొరుకుతుంది అనే వెసారిపోయిన మనస్సుతో, ప్రాణాలతో బిక్కు బిక్కుమంటూ వారు మొర్ర పెడుతూ ఉన్నారు. చూడండి, సాధారణంగా మనుషులు కొన్ని విషయాలకి బానిసలైపోయి, బందీలైపోయి ఉంటారు. ఆ బందీలు, బానిసలు అయిపోయిన వ్యక్తులు ఎవరైనా సరే గమనించవలసింది ఏమిటి అంటే, ఆ బానిసత్వం పరిస్థితి నుండి, అది ఏ బానిసత్వము? ఇశ్రాయేలు ఆనాడు బానిసలుగా ఉన్నారు. వారి మీద ఫరో ఆధిపత్యం నడుస్తూ ఉంది, వారి అధికారం నడుస్తుంది. మరి ఈ దినాల్లో మనం చూస్తే కొంతమంది కొన్ని విషయాలకు బానిసలైపోయి ఉన్నారు. ఈ బానిసలైపోయిన ఆ బానిసత్వంలో నుండి నిజముగా వారు ప్రభువుకి ప్రార్థన చేస్తే ఏమని ఈ పరిస్థితుల నుండి, ఈ బానిసత్వం నుండి, ఈ స్థితి నుండి నేను విడుదల పొందాలి, నన్ను విడిపించు ప్రభువా అని మొర్ర పెట్టాలి, కన్నీరు కార్చాలి. ఇప్పుడు ఆ కన్నీరు కూడా ఎటువంటి కన్నీరు అంటే నిజమైన పశ్చాత్తాపం. గమనించాలి, నిజమైన పశ్చాత్తాపం. చూడండి, కొంతమంది పశ్చాత్తాపడతారు, కానీ ఆ పశ్చాత్తాపంలో మార్పు కానీ, మారు మనసు కానీ ఉండదు. ఇస్కరేతు యోధాను చూస్తే అతడు చేసిన తప్పుకి అతడు కన్నీరు కార్చారు, పశ్చాత్తాపడ్డారు. కానీ ఆ పశ్చాత్తాపం, ఆ కన్నీరును అది నిజమైన పశ్చాత్తాపం కానీ, నిజమైన కన్నీరుగా కానీ బైబిల్ వాక్యంలో పరిగణించలేదు. కారణం ఏమిటి అంటే, కన్నీరు కార్చిన ప్రతి ఒక్క వ్యక్తి హృదయపూర్వకంగా నిజమైన విడుదల కొరకు ప్రభు దగ్గర మొర్రపెడుతున్నారు అనే సంగతి మొర్రపెట్టేవారు. ఈ వాక్యము తెలియజేస్తున్న విషయం ఏంటంటే, 430 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు, ఎట్టి చాకరీ చేస్తున్నారు, వారు కష్టపడుతున్నారు, కానీ కడుపు నిండా తిండి లేదు. హీనాతిహీనమైన
బ్రతుకుచున్నారు. కడుపు నిండా తాగడానికి నీళ్లు కూడా దొరకలేని పరిస్థితుల్లో ఆ దుర్భరమైన స్థితిలో వారు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించాలండి, ఈ వాక్య భాగం తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, వారు పెట్టుచున్న మొర నిజమైన కన్నీరు, నిట్టూర్పులు విడుస్తున్నారు. అటువంటి సందర్భంలో ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, దేవుడట వారు పెట్టిన మొర విన్నాడట. హల్లెలూయా! మొర విన్నారట. ఏంటి ఈ మొర ఎలా పెట్టారు? నిజమైన కన్నీరు, నిజమైన సహాయము కొరకు, దేవుని సహాయము కొరకు, మాకు విడుదల కావాలి ఈ పరిస్థితి నుండి నిజమైన మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్రను దేవుని చెవుల్లో చొచ్చింది అని వాక్యము మనం చదువుతున్నాం. తర్వాత వారు ఎట్టి శ్రమలు పడుతున్న శ్రమలను ఆయన కళ్ళారా చూచారట. గమనించాలి, దేవుడు నీ యొక్క స్థితిగతిని, పరిస్థితులను ఆయన కళ్ళారా దృష్టి ఉంచి ఆయన చూడగలడు. ఆయన నిన్ను ఆదరించగలడు. ఆయన నీకు మేలు చేయగలడు. మేలు అనగా విడిపించగలడు. విడుదల పొందినప్పుడే, విడిపించబడినప్పుడే నిజముగా నీవు నిజమైన తృప్తి పొందగలుగుతావు. నిజమైన మేలు అనేది అనుభవించగలుగుతావు. నిజమైన ఆదరణ అనేది నీకు ప్రభు అనుగ్రహిస్తారు. అంటే నువ్వు పెట్టే మొరలో, నువ్వు కాచే కన్నీరులో వేషధారణ అనేది ఉండకూడదు. గమనించాలి, ఆయన చూచేవాడు, ఆయన వినేవాడు. జాగ్రత్త సుమా ఈ మాటలు. ఆయన చూచేవాడు. నా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు ఎక్కడో ఒక క్యాలెండరీలోనో అక్కడో చూసి ఉండేవాడు అనేది అనుకోవద్దు. ఆయన ఆకాశము నుండి ఆయన నిన్ను చూడగలడు. ఆకాశంలో ఆయన సింహాసనం వేసుకొని అక్కడ నుండి నిన్ను దృష్టించగలడు అని వాక్యము తెలియజేస్తుంది. చదువుతారా? మరొక వచనాన్ని చదువుతారా? చదవండి ఒక వాక్య భాగమును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉండెను. నీ హృదయం అనే స్థలము మీద ఆయన దృష్టి ఉంచి చూడగలడు. నీ హృదయం యొక్క స్థితి, పరిస్థితిని ఆయన చూడగలడు. గమనించాలి, ఈ రోజున నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ ప్రమాదంలో ఉన్నావో, ఎట్టి వ్యాధితో ఉన్నావో, ఎట్టి అవసరముతో ఉన్నావో, ఎట్టి భయంకరమైన ఒక టెన్షన్ పరిస్థితుల్లో ఉన్నావో, నీ పిల్లల విషయంలోనో, భర్త విషయంలోనో, లేకపోతే నీ కుటుంబ విషయంలోనో, నీ అత్తమామల విషయంలోనో, నీ తల్లిదండ్రుల విషయంలోనో, ఎటువంటి పరిస్థితుల్లో నీ హృదయము తల్లడిల్లుచున్నదో ఆయన ఆ స్థలాన్ని దృష్టించగలడు. ఆయన చూడగలడు. ఆయన వినగలడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు వినేవాడనే సంగతి నీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నీ దేవుడు వినేవాడని నీకు గుర్తు చేస్తున్నాను. నీ దేవుడు చూచేవాడు అని నీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకవేళ నీ ప్రార్థనకు సమాధానము రావటం అనేది కొంచెం ఆలస్యం ఉండవచ్చు, కొంత ఆలస్యం ఉండవచ్చు. ఆ ఆలస్యం వెనకాల చాలా పెద్ద
మేలు 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 ఉంటుంది. ఈ వాక్యాలను ఆధారం చేసుకుని నీ జీవితంలో నీవు ధైర్యం వహించాలి. ఇజ్రాయేలు పెట్టిన మొర నిట్టూర్పులు ఆయన విన్నాడని, ఆయన చూచాడని ఈ వాక్యము మనకి తేట తెల్లంగా మన ఎదుట చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. సహోదరి సహోదరులరా, దేవుడు ఎప్పుడైనా నీ జీవితంలో ఆదరించిన అనుభవాలను నువ్వు తలపోసుకోవాలి, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, అటువంటి విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. నీ జీవితంలో చేసిన మేలులను నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒకవేళ మనుషులు చేసిన ఉపకారాలు నీకు గుర్తుంటే గుర్తుండవచ్చు, గుర్తుండకపోవచ్చు. కానీ దేవుడు నీ ఊహ ఎరిగిన తరువాత, నీకు వివాహమైన తరువాత, నీ జీవితంలో ఆనాటి నుండి నేటి వరకు ఈ రోజు వరకు కూడా నీ జీవితంలో చేసిన మేలులను ఒక్కసారి తలపోసుకోవటం అనేది అవసరం. దేవుడు అంటూ ఉన్నాడు, వారు చేసిన ప్రార్థనలను మొరలను నేను జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్తున్నాడు. చూడండి, వారు ఆనాటి నుండి మొర్ర పెట్టి చెప్పినప్పుడు ఆ మొర్ర ఆయన జ్ఞాపకం చేసుకున్నారట. వారి జీవితంలో ఒక పరిష్కార మార్గాన్ని చూపించుటకు, ఒక పరిష్కారమును, బానిసత్వము చచ్చే వరకు అలాగ ఉండాలని కాదు, వాళ్ళ జీవితంలో ఒక ఫ్రీడమ్ అనుగ్రహించాలి, ఒక స్వేచ్ఛను అనుగ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు, 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన అంటాడు, ఇదిగో ప్రభువే ఆత్మ, చెప్తాడు సంఘంతో, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్ర్యము ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. నీ జీవితానికి, నీ మనస్సుకు, నీ ఆలోచనకు స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఒక దైవికమైన నియమములో ఉంటుంది. గమనించాలి. నీ విశ్వాసానికి, నీ ప్రార్థనకు, నీ ఆత్మకు ప్రతి విషయంలో దైవ నియమమును అనుసరించి ఆ స్వాతంత్రము నీ జీవితంలో ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక స్వాతంత్రమును అనుగ్రహించడానికి ప్రభు సంకల్పించారు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు బంధింపబడి ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతూ ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు మగ్గిపోతూ ఉన్నావో, చేసిన పని సఫలం అవ్వక, ఆలోచన పరిస్థితులు ఏవి అర్థం కాని పరిస్థితుల్లో ఒకవేళ మనుషులు నమ్ముకొని వారి సహాయం వీరి సహాయము తీసుకుని ఒక నిజమైన తృప్తిని జీవితంలో అనుభవించలేకపోతున్నావేమో. ఒకవేళ ప్రభు చిత్తానుసారంగా ఉండాలనుకున్నా ఒకవేళ ఆ పరిస్థితులు నీ మనసులోకి పూర్తిగా అవి స్వేచ్ఛను ఇవ్వట్లేదేమో. గుర్తించి గమనించి ఈ వాక్యము ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నిజమైన పశ్చాత్తాపము ప్రభువు వింటారు. నిజమైన కన్నీరు, నిజమైన కష్టమైన పరిస్థితులు ఆయన చూస్తారు, ఆయన వింటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వే స్థలములో ఉన్నా, 4 గోడల మధ్యలో ఉన్నా, 40 మంది ప్రజల మధ్యలో ఉన్నా, 4,000 మంది మధ్యలో ఉన్నా, 4 మధ్యలో ఉన్నా, దేవుడు నిన్ను చూడగలడు. నీ ఆలోచన గమనించగలడు, నీ ఉద్దేశాన్ని చూడగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక వచనం కూడా ఈ సమయంలో మనము చదువుదాము. చదవండి మరొక వచ్చిన భాగము. దేవుని స్తోత్రం. అట్లాగనే కీర్తన 11వ కీర్తనలో 4వ చరణం, 11వ కీర్తన 4వ చరణం
యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. చూడండి చూడండి చూడండి, తన కను దృష్టి చేత తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దైవజనుడు ఎంత స్పష్టంగా తెలియచేస్తున్నాడు. అసలు దావీదు కలిగిన అనుభవం ఏంటి? తన విశ్వాసంలో చూడండి, ఆయన అనుభవంలో నుండి దేవుడు పరలోకం నుండి ఆయన సింహాసనం నుండి అన్నీ ఆయన చూస్తున్నాడు అని చెప్పుచున్నాడు. అంటే ఇప్పుడు దేవునితో ఈయనకున్న ఆ సంబంధమును, ఆ విశ్వాస సంబంధమైన ఆ బాంధవ్యమును ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? భూమి మీద ఈయనున్నాడు, పరలోకంలో దేవుడు ఉన్నాడు, సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, ఆయన సమస్తమును ఆయన చూస్తున్నారట. ఆ మాటలు చూద్దాం ఒకసారి మరలా. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము, చూడండి, దేవుని సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. చూడండి, కన్నులారా మనుషులందరినీ చూచుచున్నాడట. ఆయన మంచి వాళ్ళని చూస్తున్నాడు, చెడ్డ వాళ్ళని చూస్తున్నాడు, కుతంత్రాలు చేస్తున్న వాళ్ళని చూస్తున్నాడు, దుర్మార్గులను చూస్తున్నాడు, మంచి వాళ్ళని చూస్తున్నాడు, ప్రేమ కలిగిన వారిని చూస్తున్నాడు, దేవుని కొరకు త్యాగంతో బ్రతికే వారిని చూస్తున్నాడు, నీతిగా యథార్థంగా బ్రతికే వారిని చూస్తున్నాడు, పవిత్రమైన మనసుతో ప్రార్థన చేసేవారి ఆ ప్రార్థన కూడా ఆయన వింటున్నాడు. తెలుసో తెలియకో ఒకవేళ దుర్మార్గముగా నీవు ప్రవర్తించి ఉండవచ్చు. అయితే ఆ దుర్మార్గత నుండి నీవు పూర్తిగా వేరై నీ హృదయ వైఖరి ద్వేషముతోనో పగతోనో లేకపోతే అసూయతోనో ఒకవేళ నిండి ఉండవచ్చు. అటువంటి హృదయం మీద కూడా దేవుడు కనుదృష్టి ఉన్నది. అయితే ఇక్కడ నీ జీవితంలో మేలును అనుభవించాలి అంటే ఆ దుష్టత్వంతో నిండిన హృదయంతో నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు నీవు మేలు పొందలేవు. ఆ ప్రార్థన ద్వారా దేవుని కనికరము పొందలేవు. ఎప్పుడైతే ఆ దుష్టత్వంతో నిండిన హృదయం నుండి ఎప్పుడైతే నువ్వు వేరయ్యావో దేవుడు నేనేమని పిలుస్తాడు తెలుసా? నీవు నీతిమంతుడు అని పిలుస్తాడు, నీతిమంతురాలు అని పిలుస్తాడు. అలా పిలిచినప్పుడు అటువంటి స్థితి కలిగిన జీవితం నీకున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీవు చేసే ఆ ప్రార్థన పరలోకము నుండి ఆయన దృష్టి ఉంచి ఆయన నిన్ను కన్నులారా చూస్తాడు, తనివి తీరా చూస్తాడు. నిన్ను చూసినప్పుడు ఆయనకెంతో సంతోషము ఆనందం ఉంటుంది. అపోస్తలుడైన పేతురు సంఘానికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు? ఈ వచనం కూడా బాగా మనం చదువుతాము. ఏమంటున్నాడు అక్కడ? మొదటి పేతురు పత్రికలోని 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఇది సంఘానికి చెప్పుచున్న మాట చూడండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, గమనించాలి, ప్రభు యొక్క కన్నులు గమనించాలి. నీ దేవుని కన్నులు, నా దేవుడని నువ్వు చెప్తున్నావు కదా, నా ప్రభు అని చెప్తున్నావు కదా, నేను ప్రభువుని విశ్వసించానని చెప్తున్నారు కదా, ఆయన కన్నులు ఎవరి మీద ఉంటాయని చెప్తున్నారు? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము, చూడండి, ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చూడండి, ఇక్కడ మనం కనికరమని, మేలని,
ఆదరణని చాలా మాటలు మనము ఈ వచ్చిన భాగాల్లోంచి వింటూ ఉన్నాం. కష్టంలో నిట్టూర్పులో మొరపెడుచున్నప్పుడు ఆ మొర ఆయన వింటాడు అని, ఆయన చూస్తున్నాడని, చూసి ఆయన ఏదో తాపిగా కూర్చుని వినేవాడు కాదు, దాని విషయంలో ఒక పరిష్కార మార్గము వారి జీవితంలో ఇచ్చేవాడు. అయితే ఈ పేతురు పత్రికలో మనం చూసినప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, మరి ఎవరి వైపు ఆయన ముఖము ఆ ముఖము ఎవరి వైపు అట తిప్పుతాడట? ప్రభువు ముఖము కీడు చేయు వారికి, చూడండి, కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. గమనించాలి. ఇంతవరకు వాక్య భాగాలు మాట్లాడుకుంటున్న మాటల్లో ఒకవేళ ఇతరులకు కీడు చేయాలి అని, ఇతరుల కుటుంబాలకు కానీ, ఇతరుల వ్యాపారాలకు కానీ, ఇతరుల పరిచర్యకు కానీ, ఇతరుల కార్యకలాపాలకు కానీ, ఇతరుల వివాహ సంబంధాలలో కానీ, ఇతరుల పిల్లల విషయాల్లో కానీ, ఏదైనా నీ జీవితంలో ప్రభువు ముఖము కీడు చేయు వారికి, కీడు చెయ్యాలని తలంపు గేల నీకు వచ్చిన ఎడలా గమనించాలి, నీ ప్రభువు నీ ప్రార్థనల వైపు కాదు, ఆయన ముఖము తిప్పుకుంటాడు. నీ జీవితం వైపు ముఖం తిప్పుకుంటాడా అనుకుంటున్నావా? అట్టి జీవితము చూచినప్పుడు ఆయన నీకు ముఖము నీ వైపు కాదు, ఆయన అటు తిప్పుకుంటాడు. కారణం ఏంటి? నీ కీడు స్వభావమును, ఆ కీడుతో ఉన్న ఆ హృదయాన్ని చూసినప్పుడు ఆయనకు చాలా అసహ్యకరంగా కనిపిస్తుంది. నలిగి విరిగి ఒక సాత్వికమైన మనసుతో ప్రభు కొరకు ప్రతిష్ట చేసుకొని విశ్వాసంతో జీవిస్తూ కొన్ని లోక సంబంధమైన సుఖాలను ఛేదించుకుని ప్రభు విషయంలో ప్రతిష్ఠించుకుని జీవిస్తున్నప్పుడు ప్రభు కన్నులు నీ మీద ఉంటాయి. అంతేకాదు, నీ ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంటాయి. ఎంత గొప్ప ధన్యత! చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తానని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో ఎప్పుడు కూడా కీడు తలపెట్టడానికి ఎప్పుడు నీవు అడుగులు వేయొద్దు సుమా. ఒకవేళ కీడు చెయ్యాలని ఎవరైనా నీకు ప్రోత్సహించినా, ఎవరైనా నీకు సపోర్ట్ చేయాలనుకున్నా అటువంటి పాపము నేను చెయ్యను. ఒక రోజున దావీదు వారి యొక్క సహచరులతో ఇంచుమించు ఒక 600 మంది ఆయన ప్రేమించి ఆయనతో ఉన్న సైన్యంతో ఉన్నాడు. అటువంటి సమయంలో చాలా యుక్తిగా మోసంతో సౌలు దావీదు విషయంలో చాలా కుట్ర కుతంత్రాలతో అతన్ని మట్టు పెట్టాలని, అతను సంహరించాలని, ఆ సందర్భాలు వస్తే అతను ఏదైనా చేయాలనే ఆలోచనతో సౌలు ఉన్నాడు. ఆ పరిస్థితులన్నీ కూడా దావీదుతో ఉన్న ఆ సహచరులకు తెలిసింది. దానికంటే ముందు దావీదుకు కూడా తెలిసింది. ఒక రోజున ఒక పర్వతం కింద, వారు పర్వతం మీద ఉన్నారు, దావీదు అనుచరులు. ఆ పర్వతం కింద సౌలు గుడారం వేసుకుని సైన్యంతో ఆయన కూడా ఉన్నారు. అది రాత్రి వేళ సమయము, ఆయన పండుకున్నారు. అయితే దావీదుకు సౌలు ద్వారా ప్రాణాపాయం ఉంది. నేను ఈ మాటలు చెప్పి ముగిస్తాను. సౌలు ద్వారా ప్రాణాపాయము దావీదుకు ఉంది. ఇది దావీదుకి తెలుసు. సౌలు రాజుగా ఉన్నాడు, అధికారములు ఉన్నాడు, ఏమైనా చేయగలడు. అటువంటి సమయంలో ఆయన పండుకొని ఉన్నప్పుడు దావీదు సహచరులు అంటూ ఉన్నారు, దావీదా, యెహోవా దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించాడు. ఏంటట? గొప్ప అవకాశాన్ని
అనుగ్రహించారు. అందుకని ఈ అవకాశము దేవుడే ఇచ్చిందే. అందుకని ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, ఇది సఫలపరుచుకో. ఇది దేవుడే ఇచ్చాడు ఈ అవకాశం, ఇది మనుషులు ఇచ్చింది కాదు, ఇది నీకు దేవుడే ఇచ్చేశాడు ఈ అవకాశాన్ని అని చెప్తున్నారు. ఇక్కడ దావీదు ఒక అభిషేకము కలిగిన వాడు, దేవుని ఆత్మ చేత ఒక నడిపింపు కలిగిన వాడు దావీదు. ఒక వివేచన ఆత్మ అతనికి ఉంది. ఎవరో నలుగురు పనికిమాలోళ్ళు సలహాలు ఇచ్చి నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి, మేము అందరం ఉన్నాం కదా, వెళ్ళి వాడిని మట్టు పెట్టేయి, సౌలును బళ్ళను తీసుకుని వెళ్ళి పొడిచే, ఒక్క పోట్లో సౌలు చనిపోవాలి, రాజు చనిపోవాలి అని సలహా ఇచ్చి చాలా ప్రోత్సాహంగా 600 మంది మాట్లాడుతున్న సమయంలో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మనకుంటే మహా అయితే ఒక 5-6 ఉంటారు మనకు ప్రోత్సహించేవాళ్ళు. కానీ ఇక్కడ 600 మంది దావీదు కంటే తెలివైన వాళ్ళు, బలాఢ్యులు, వారందరూ యుద్ధం చేయగలిగిన వారు, వారందరూ కూడా ఒకే ముక్త కంఠంతో వారందరూ అంటున్నారు, దావీదా, దేవుడిచ్చాడు అవకాశం, దేవుడిచ్చాడు అవకాశం, దేవుడిచ్చాడు అవకాశం. మరి ఇంతమంది ముక్త కంఠంతో మాట్లాడుతున్నప్పుడు దావీదు మనసు చెలించలేదు. చూడండి, మరి మనలో ఎవరికైనా ఒక నలుగురు వచ్చి లేని మాట ఒక మాట చెప్పి పదే 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 ఆ మాట చెప్తే మనం ఆ మాటకి ఎగ్రి అయిపోతాం. కానీ దేవుడు దావీదు ఆ మాటలు విని చెల్లించలేదు. ఎందుకో తెలుసా? అతడు కూడా ఒక అభిషేకం అతని మీద ఉంది. ఎవరో చెప్పినట్టు చేయటానికి అలా చేసేవాడు కాదు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఎటువంటి ఆదరణ లేని స్థితిలో ఉన్నాడు దావీదు. కానీ మనుషులు చూసుకుని, మనుషుల బలం చూసుకుని మాట్లాడేవాడు కాదు. అయితే దావీదు ఒకే ఒక మాట అంటాడు, మనందరికీ తెలిసిన మాటే. ఆ మాట ఏమిటంటే, సౌలు అభిషేకింపబడ్డవాడు. దావీదు అదే మాట పాయింట్అవుట్ చేసి మాట్లాడతాడు. సౌలు రాజు అభిషేకించిన వాడిని నేను ముట్టను అంటాడు. ముట్టడం అంటే దాని అర్థం ఏంటంటే, సౌలు విషయంలో మాట చేత కానీ, క్రియ చేత కానీ, ఏదైనా కార్యకలాపాల్లో కానీ నేను ఏమీ కూడా మాట కలపను. అతని విషయంలో అతడు అభిషేకం పొందినవాడు, అభిషేకించిన వాడిని నేనేదైనా చేసిన ఎడల నా దేవుడు నన్ను క్షమించడు అనే భయము దావీదుకి ఉన్నది. కీడు చెయ్యాలని, కీడు చేసే అవకాశం వచ్చిన, తనకు శత్రువుగా ఉన్న వారిని పతనానికి తీసుకువెళ్ళాలని వచ్చిన, మరణానికి అప్పగించాలని తీసుకువెళ్ళిన, లేకపోతే చంపాలని అవకాశం వచ్చిన, ఈ పరిస్థితులను ఏమి కూడా దావీదు ఉపయోగించుకోలేదు. దేవునికి అప్పగించేశాడు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత పేతురు అంటూ ఉన్నాడు, ఆ మాట చదవండి ఒకసారి. 1 పేతురు 3:12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, చూడండి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద. దావీదు పాత నిబంధనల లిస్టులో అతడు నీతిమంతుడని ఎంచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును. నీతిమంతుల మీదను ఆయన చెవులు. దేవుడు నీతిమంతులు చేసే ప్రార్థన, నీతిమంతులు మాట్లాడే మాటలు ఆయన చెవి పెట్టి వింటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెవి పెట్టి ఆయన వింటున్నాడు. ఆ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు. ఆ ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంచేవాడు. ఆ ప్రార్థనలు చేయించినప్పుడు ఆయన కనులారా చూచేవాడు.
చూడండి, నా ప్రార్థన ఈ స్థితిలో ఉండాలి, ప్రభు చూసే స్థితిలో ఉండాలి, ప్రభు వినే స్థితిలో నా ప్రార్థన ఉండాలి అని. సహోదరి సహోదరులరా, ఇట్టి ప్రార్థన నీవు నేను కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? నీ దేవుడు చూచేవాడని చెప్తారు ఈ మాట. నీ దేవుడు చూచేవాడని, నీ దేవుడు వినే దేవుడని, వినేవాడని, చూచేవాడని నీ దేవుడు. నీవు ముక్త కంఠంతో ఎక్కడైనా ఒక సాక్ష్యముగా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండాలి నీ జీవితంలో. అనేక ప్రజల మంది ఎదుట దావీదు సాక్ష్యంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అదే 11వ కీర్తనలో 3వ వచనంలో అంటాడు, అక్కడ నీతిమంతులు పాడైపోగా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? కొన్ని సందర్భాల్లో మేలు చేసి కీడు అనుభవించిన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో. మేలు చేసి కీడు అనుభవిస్తున్నావా? ఇతరుల భవిష్యత్తు కోసం, ఇతరుల క్షేమం కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేసి అనేకులు బాగుపడాలి అని, క్షేమంగా ఉండాలని కన్నీరు కాచి ప్రార్థన చేసి ఒకవేళ వారి ద్వారా నువ్వేమైనా కష్టం అనుభవిస్తున్నావా? ఇది కూడా దేవుని చిత్తంలో ఒక భాగమని గుర్తించాలి. దీన్ని సంతోషంగా నువ్వు అంగీకరించాలి. నీ ప్రార్థనలకు తప్పకుండా జవాబిచ్చేవాడు ఆయన ఉన్నాడు అనే సంగతి నువ్వు గుర్తించాలి. నీ ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంచారు. హల్లెలూయా. నీ ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంచారు, ఆయన కళ్ళు ఉంచారు, ఆయన చెవులు ఉంచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కన్నులు కూడా ఆయన వైపు వాక్యం మీద ఉంచాలి. వాక్యం మీద నీ కన్నులు ఉంచాలి. ప్రార్థన యందు ఆయన స్వరం వినడానికి నీ చెవులు తెరవాలి. దేవునికి స్తోత్రం. నీ చెవులు తెరవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మేలుతో నీ జీవితాలను, నీ కుటుంబాలను నింపేవాడు. ధైర్యము కలిగి ఉండాలి. దావీదు ధైర్యము కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ధైర్యము కలిగి ఉన్నారు. నూతన నిబంధన సంగమా, నీవు ధైర్యము కలిగి ఉండు. కొన్ని సందర్భాల్లో అటు ఇటు జారిపోయినా తిరిగి పశ్చాత్తాపడు. ప్రభు వైపు నిజమైన కన్నీరు, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారుమనసు పొంది నువ్వు మేలును అనుభవించు. నిజమైన ఆత్మ మేలును అనుభవించు. కనిపించే కరెన్సీ నోట్లు ఒకవేళ నీ దగ్గర ఉంటే ఉండవచ్చు, అది మేలు అని దేవుని వాక్యం చెప్పట్లా. నీ హృదయము సంతోషంతో, సమాధానంతో, దేవుని సన్నిధితో నిండిపోవాలి. అది నిజమైన మేలు, అది నిజమైన ఆదరణ. అట్టి కృపను ప్రభువు మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీరు చూచుచున్న దేవుడని, వింటున్న దేవుడని, కష్టతరమైన పరిస్థితుల్లో నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు ఆ నిట్టూర్పులను వినేవాడు అని నాయన, నీ వాక్య భాగములో, పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు మేము చూచాము, చదివాము. నాయన, మా జీవితాలు ఇంతవరకు మమ్మల్ని ఎవరు చూచేవారు లేరని, మా గోడు వినేవారు లేరని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, ఈ వర్తమానం ద్వారా ఆయన నీకు ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితి, స్థితిగతులను మార్చేవాడు ప్రభు ఉన్నాడు. నీ దుఃఖమును ఆనందముగా మార్చేవాడు ప్రభు ఉన్నాడు. నీ అవమానమును సంతోషముగా మార్చేవాడు ప్రభు ఉన్నాడు. నీకున్న క్లిష్టమైన పరిస్థితుల నుండి నిన్ను ఆ స్థలము నుండి వేరే స్థలమునకు తీసుకు వెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ధైర్యం వహించు. నీ బిడ్డలు, నీవు, నీ కుటుంబము
ప్రభు వైపు చూచిన ఎడల, ప్రభుకు మొర్రపెట్టిన ఎడల తప్పకుండా విని చూచి నీకు సహాయము ఆయన చెయ్యగలడు. ఆమేన్, ఆమేన్.